హలో మామా, వెల్కమ్ బ్యాక్. ప్లేస్మెంట్కి రెడీ అవుదాం సిరీస్లో ఇది డే 5. లాస్ట్ వీక్లో మనం HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ అండ్ వాటి రిలేటెడ్ కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి కూడా డిస్కస్ చేసాం. సో మీరు కూడా ఫాలో అయ్యారు అనుకుంటున్నాం. ఈ వీడియోలో ఏంటంటే మనం ఒక ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ గురించి డిస్కస్ చేద్దాం. అదే బూట్స్ట్రాప్ ఆర్ టైల్మెంట్ CSS. ఈ రెండింటిలో నేను బూట్స్ట్రాప్నే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే బూట్స్ట్రాప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ లార్జ్ కలెక్షన్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ మనకి ఈజీగా అర్థమవుతుంది కూడా. సో ఈ బూట్స్ట్రాప్ ఎందుకు యూజ్ చేస్తామంటే రెస్పాన్సివ్ డిజైన్స్ కోసం బూట్స్ట్రాప్ అనేదాన్ని యూజ్ చేస్తాం. బూట్స్ట్రాప్ లో చాలా ఐటమ్స్ ఉంటాయి, బూట్స్ట్రాప్ కాంపోనెంట్స్ ఉంటాయి, యూటిలిటీస్, ఐకాన్స్, ఇంకా చాలా ఉంటాయి. వీటన్నిటిని మీరు ఒకసారి చూడండి. మెయిన్ గా మన పేజ్ లో ఏదైనా కరోజల్ పెట్టాలనుకున్నామంటే ఆ కరోజల్ కి మనం కోడ్ రాయాలంటే కొంచెం లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో మనం ఈ బూట్స్ట్రాప్ ని యూజ్ చేసుకొని ఈ బూట్స్ట్రాప్ లో ఆల్రెడీ ఇన్బిల్ట్ కోడ్స్ అనేవి డెవలపర్స్ రాసి అందులో డిప్లాయ్ చేస్తారు. సో ఈ బూట్స్ట్రాప్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ టైంలో కూడా మనం బూట్స్ట్రాప్ ని యూజ్ చేసుకోవడానికి ఎలా ఉంటుంది. సో ఈ ఫ్రేమ్వర్క్ గురించి నేర్చుకోండి. దీనికి కావాల్సిన రిసోర్సెస్ అండ్ వీడియో లెక్చర్స్ అన్ని నా బయోలో ప్రొవైడ్ చేస్తున్నా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్.